ఏకూజామును కూడా మనం ఆరాధించి గణపరిచి వెళ్ళాలి ఇంటికి. మంచిదేనా కాదా చెప్పండి. తెల్లవారు మనం అడుక్కున్నాం, తెల్లవారుజామున ఏం చేయాలి? ఎంతసేపు ఇన్కమింగ్ అనా అవుట్ గోయింగ్ వద్దు. చాలామంది అడుగుతూనే ఉంటారు, ఈ ప్రభా ఏకాంతన ఇచ్చే పనులను ఉండు ప్రభా, మేము తీసుకెళ్తాం, అవసరమైతే పెద్ద ట్రక్ అయిన తీసుకొచ్చి చేసుకుపోతాం. మరి దేవునికి ఇచ్చేది కూడా ఉండాలి. దేవుని దగ్గర తీసుకుంటున్నాం, దేవునికి మనం ఇవ్వాలి. కనుకనే మేము శ్రీశైలంలో 4 సంవత్సరాలు సంఘాన్ని నడిపించాం. ఆన్లైన్ ట్రైలు పెట్టేవాడు, నెలకు 2 పెట్టేవాడు. రాత్రి అంతా అడిగినా తెల్లవారుజాము 3 తర్వాత ఆ పాట పాడుకుని ఆరాధన అని చెప్పేవాడిని. ఆరాధన చేసేవాడికి దరిదాపు 7 అయ్యేది. పొద్దున్నే 7 గంటలకు వెళ్ళేవాడు. కనుకనే మనం అటు రీతిగా అందరం కూడా మన సీయోను అవసరాలన్నీ మీకు తెలిసిందే. ప్రార్థన చేయండి, మా అవసరాలు కూడా ప్రార్థన చేయండి. మనం ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థన చేసుకుందాం. జీకొండూరు మందిరం దగ్గర మాకు స్థలం ఉంది కానీ ఇల్లు లేదు, చిన్న రూమే, పెద్దది ఇంకోటి కట్టుకోవాలనుకున్నాం. దాని కొరకు ప్రార్థన చేయండి. మందిరం కూడా మరి పైకి వేసుకుని కింద రూములు కట్టుకోవాలని అనుకున్నాం. దాని కొరకు ప్రార్థన చేయండి. కొండపల్లిలో కూడా మరి అన్నిల మధ్య జరుగుతుంది. అక్కడ కూడా మనం ఒక మందిరానికి ఒక స్థలం కావాలి, దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. పిల్లల వసతుల కొరకు కూడా ప్రార్థన చేయండి. మీ కొరకు కూడా ప్రార్థన తెలియబడితే మేము కూడా ప్రార్థన చేస్తాం, లేదంటే రాసిస్తే ఆఖరులు చేస్తాం. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి.